దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగం చదువుకుందాము. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాము. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, ఇదిగో నీ శ్రేష్టమైనటువంటి మాటలు తండ్రి మేము వినాలని ఆశపడుచు ఉండగా, ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడువు నీవు మాత్రమే గనుక తండ్రి, నీ మాటలను వినిపించండి. ఏ మాటలు నీ బిడ్డలకు అవసరమై ఉన్నవో ఆ మాటల ద్వారా నీ బిడ్డలను తృప్తిపరచమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక, ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి సమయాన్ని దేవుడు దానముగా ఇచ్చాడు. ఇందు నిమిత్తం దేవునికి సమస్త మహిమ కలుగునుగాక, ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? మరి దేవుని మహాకృపను బట్టి ఈ మరణాత మహిమ స్వరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దేవుడు మరి కొనసాగించడాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు మెండుగా ఆశీర్వదించునుగాక, ఆమెన్. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానించుకునేటటువంటి ప్రయత్నము చేద్దాము. చదవబడినటువంటి వాక్య భాగములో లూకా సువార్త అనగా లూకా భక్తుడు ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు, మరి మూలవాక్యంగా చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే లూకా సువార్త 12:24లో రాయబడినటువంటి మాట, కాకుల సంగతి విచారించి చూడుడి, కాకుల సంగతి విచారించి చూడుడి. ఇంకను మనం గమనించినట్లయితే అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయము, కాకులను గురించి విచారించి చూడుడి అని రాయబడింది. అంటే ఈ లోకంలో మనము మన జీవితంలో, దైనందిన జీవితంలో మనకు కాకులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మన లొకాలిటీలో ఎక్కువ, మన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కాకులు ఎక్కువగానే ఉంటాయి. ఈ కాకులను చూచి కొన్ని విషయాలు నేర్చుకోమని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. గమనించండి, పరిశుద్ధ వేద గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియచేయడం మనందరం కూడా ఎరిగిన వారమై ఉన్నాం. చేపలను గురించినటువంటి చరిత్ర పరిశుద్ధ గ్రంథములో, వాటిని చూచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని గతములో మనం మాట్లాడుకున్నాం. అలాగే సామెతల గ్రంథములో మనం పరిశీలన చేసినట్లయితే కనుక, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని అక్కడ రాయబడింది. అంటే చీమల గురించినటువంటి ఆ చరిత్ర మీరు తెలుసుకోవాలి. చీమల గురించి కనిపెట్టండి. చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని చెబుతాను. అంటే చీమలను మనము చూసినట్లయితే వాటి ద్వారా కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ గమనించవలసినటువంటి విషయము ఏమిటి అంటే, చిన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నావో, చిన్న జీవులు
వాటిని చూపిస్తూ పెద్ద పెద్ద విషయాలు మానవుడికి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చీమల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠములు పరిశుద్ధ గ్రంథములో చాలా ఉన్నాయి. సోమరి అనేటటువంటి వ్యక్తికి, అనగా సోమరి అనే వ్యక్తి ఎవరు ఉండరు, కానీ ఎవరైతే సోమరులుగా ఉంటారో వారందరూ సోమరులే. అటువంటి వారితో దేవుడు చెబుతున్నటువంటి మాట, చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి నేర్చుకొనుము, జ్ఞానం తెచ్చుకొనుము అని అక్కడ వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినటువంటి విషయాలలో మరి ఈ 12వ అధ్యాయము 24వ వచనములో కాకుల గురించినటువంటి చరిత్రను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కాకులను చూచి విచారించి తెలుసుకోమనే విషయాలు ఏమిటో మనం ఆలోచన చేయాలి. కాకుల సంగతి విచారించి చూడుడి. ఏమంటే గమనించండి, చాలా పక్షులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ భూమి మీద చాలా పక్షులు, ఎగిరేటటువంటి పక్షులు చాలా ఉన్నాయి. కానీ కాకులనే ప్రత్యేకించి దేవుడు చెప్పాడు. ఏంటి దీని గురించి? కాకుల గురించినటువంటి చరిత్ర, వాటిని గమనించి వాటిని చూచి వాటి ద్వారా మనము ఆత్మీయముగా ఏ పాఠాలు నేర్చుకోవాలో ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాకుల గురించినటువంటి విషయాలు మనం పరిశీలన చేస్తే ఒక 4 విషయాలు మరి నేను ఆలోచన చేశాను దేవుని యొక్క సహాయముతో. ఈ 4 విషయాలు కూడా మనము ఖచ్చితముగా చేయవలసినటువంటి వారమై ఉన్నాము. దానిలో మొట్టమొదటిగా కాకులు చూడ్డానికి కొంచెం చిత్రంగా కనబడతాయి. చిత్రముగా అంటే మనకు అంత నచ్చేగా కాకులు ఉండవు. చిలకలు కావచ్చు, పిచ్చుకలు కావచ్చు, చాలా కొంచెం అందంగా కనబడతాయి. కానీ కాకులు అంటే వాటి సౌండ్ కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాటి రూపం కూడా చాలా చిరాగ్గానే ఉంటుంది. కానీ వాటిలో నుంచి నేర్చుకునేటటువంటి అంశాలు ఉన్నాయి చూసారా, అవి చాలా బెటర్గా ఉంటాయి. ఎందుకు అంటే మొట్టమొదటిగా కాకిలో నుంచి మనం ఏమి నేర్చుకోగలమంటే ఆ కాకులన్నీ కూడా ఐక్యతగా ఉంటాయి. అవి ఏ విషయం వచ్చినప్పటికీ కూడా ఐక్యతగా ఉంటాయి. తిండి తినే విషయంలో ఐక్యతగా ఉంటాయి. ఆపదలో కష్టం వచ్చిన సమయంలో ఒక కాకికి కష్టం వచ్చి అది కేకలు వేయడం మొదలెడితే దాదాపుగా చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ వచ్చేస్తాయి. అంటే వీటిలో ఏముంది అంటే ఐక్యత ఉంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కాకిని చూపిస్తూ నేర్చుకోమన్న పాఠాల్లో నిజంగా అద్భుతమైన పాఠం ఏమిటి అంటే ఐక్యత. అవి ఐక్యతగా ఉంటాయి. ఒక కాకి చనిపోయింది అంటే కనుక నిజముగా దాని దగ్గరకు మరి చాలా కాకులు, వందల సంఖ్యలో కాకులు వచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. దానికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. చూసారా ఎంత ఐక్యత కనబడుతుందో మనకు వాటిలో. మనందరము కూడా ఈ సంగతులు ఎరిగిన వారమై ఉన్నాం. మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఒక కాకికి సమస్య వస్తే అన్ని కాకులు కూడా దాని చుట్టూ ఆవరించి గోల చేస్తూ ఉంటాయి. అంటే వీటిలో ఏం కనబడుతుంది అంటే ఐక్యత కనబడుతూ ఉంది. ఆహార విషయంలో కూడా ఎక్కడైనా ఆహారం ఉందంటే అన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ ఉంటాయి. ఐక్యత అనేటటువంటి గొప్ప లక్షణము కాకి ద్వారా దేవుడి రోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి గమనించండి, మానవులుగా ఉన్నటువంటి మనలో ఈ ఐక్యత ఉందా లేదా అని ఒక్కసారి ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గములో ఉన్నటువంటి మనము మరి ఐక్యత విషయంలో ఎలాగున్నామో మనకు మనమే ప్రశ్న వేసుకోవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిలు గ్రంథములో 133వ కీర్తనలో ఐక్యత గురించి చాలా చక్కగా దేవుడు వివరించారు. 133వ కీర్తన మనందరికీ బాగుగా తెలిసినటువంటి వచనములే అవి. అయినప్పటికీ ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా చిన్న కీర్తన, యాత్ర కీర్తన దావీదుదని చెప్పి రాయబడింది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచె వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఐక్యత కలిగి ఉంటే ఆ ఆశీర్వాదమే గొప్పది అంటున్నాడు దేవుడు.
పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదము మన జీవితంలో ఉండాలి అంటే ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. సియోను కొండల మీదకి దిగవచ్చి ఎర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఫైనల్గా ఆశీర్వాదము, ఐక్యత అనేది లేకుండా నేటి సమాజంలో మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. గమనించండి, కాకులలో ఐక్యత కనబడుతూ ఉంది. ఎంత ఐక్యత అంటే కనుక ఆహారము సంపాదించుకోవడంలో ఐక్యత, వాటికి ఏదైనా ప్రమాదం వస్తే ఐక్యత, ఒకవేళ ఒక కాకి చనిపోతే అన్నీ కూడా సమకూడి పిలుచుకుని ఏకకాలములో అన్నీ కూడా ఏకమైపోతాయండి. అది వాటికి ఉన్నటువంటి ఐక్యత. నోరు లేని జీవులవి, వాటి భాష మనకు తెలియదు, కానీ అవి కేక వేసుకుని ఒక్కొక్క రీతిలో కేక ఉంటుంది. వాటి పిలుపు ఆహార విషయంలో ఒకలాగా, ప్రమాద విషయంలో ఒకలాగా అరుస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ అన్నీ కూడా ఏ సమయంలో ఏకమవ్వాలో ఆ సమయంలో ఏకమైపోతాయి. ఐక్యత, యూనిటీ కలిగినటువంటివే కాకులు. ఈరోజు మరి మానవుడు ఎలా ఉంటున్నాడో గమనించండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటే, ఐక్యత లేకుండా, సఖ్యత లేకుండా కుటుంబాలలో, మనుష్యులలో, బంధువులలో ఐక్యత సఖ్యత లేకుండా ఎవరిష్టానుసారంగా వారు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము చెబుతున్నటువంటి మాట, ఐక్యత కలిగి జీవించండి. ఐక్యమత్యమే మహాబలం అనేటటువంటి ఒక గొప్ప సూక్తి మనం ఎరిగిన వారమై ఉన్నాము. మాటలు అనడము కాదు, చేతలలో చూపించాలి. ఐక్యత కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాము. క్రైస్తవులు ఐక్యత కలిగి జీవించాలి. దేవుని మహిమ కలుగునుగాక. లోకములో ఉన్నటువంటి వారితో ఐక్యత కలిగి జీవించాలి, ఇతరులతో ఐక్యత కలిగి జీవించాలి. మొత్తం మీద మానవుడు ఇరువురు కూడా ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి జీవించాలని దేవుని వాక్యము స్పష్టముగా సెలవిస్తూ ఉంది. చిన్న చీమలు మనం పరిశీలన చేస్తే చీమలలో కూడా ఏముందంటే ఐక్యత ఉందండి. అవి కూడా అంతే, ఆహారము కోసం కలిసి కట్టుగా వెళతాయి. ఆహారాన్ని సంపాదించుకున్న తర్వాత దానిని మోసుకుని వెళ్ళాలంటే చీమలు చాలా ఐక్యత కలిగి యూనిటీగా అవి పనిచేస్తాయి. మరి మానవుడు అలా ఉంటున్నాడా అంటే లేడు. కారణం ఏంటి చెప్పమంటారా? స్వార్థం. నేనే బాగుండాలి, నేనే బాగుపడాలి, నేనే అనేటటువంటి ఒక అహము మానవుడిని ఏలుబడి చేస్తూ ఉంది. దానినే గర్వము అన్నారు. గర్వము మనలో ఉన్నట్లయితే నాశనము ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నాశనానికి ముందు గర్వము వెళుతుంది. గర్విష్ఠుల వలె మనం ఉండకూడదు. గర్వ పాపము చాలా ఘోరమైనటువంటి పాపము. సాతాను వశములోనికి వెళ్ళిపోయినటువంటి వారు ఇలాంటి గర్వాన్ని కలిగి ఉంటారు. మనము కలిగి ఉండవలసినది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఐక్యత కలిగి మనము జీవిస్తాం. ఇతరుల పట్ల ఐక్యత కలిగి మనము, సఖ్యత కలిగి మనము జీవించవలసిన వారమయ్యే ఉండాలి అని ఈ కాకుల ద్వారా ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మన కళ్ళ ముందు ఉండేటటువంటి కాకులలో ఐక్యత, మన కాళ్ళ కింద వెళుతున్నటువంటి చీమలలో ఐక్యత మనం చూస్తూ ఉన్నాము. మరి మన తోటి సహోదరుల మధ్య ఐక్యత లేకుండా మనం జీవించడము ఎక్కడైనా న్యాయం అంటారా? గమనించండి, దేవుని వాక్యములో చాలా స్పష్టముగా ఉంది కదా. సఖ్యత, ఐక్యత మనము కలిగి ఇతరుల పట్ల ప్రేమ కలిగి మనము జీవించాలి. కపట ప్రేమ, మోసమైనటువంటి ప్రేమలు కాదు, నిజమైనటువంటి ప్రేమ మనము కలిగి జీవించాలి. వేషధారుల వలె మనము ఉండడానికి వీలు లేదు. నిజమైనటువంటి వారముగా ఉండాలి. క్రీస్తును కలిగినటువంటి వారముగా, క్రీస్తు ప్రేమను పంచేవారముగా, క్రీస్తు ఐక్యతను కలిగిన వారముగా మనము ఐక్యత కలిగి జీవించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. గమనించండి, మంచి ఐక్యత మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి ఐక్యత, సాక్ష్యము కలిగినటువంటి ఐక్యత, గొప్ప ఐక్యత. అదేంటి పాస్టర్ గారు, మంచి ఐక్యత ఏంటి? చెడ్డ ఐక్యత కూడా ఉండదంటే చెడ్డ ఐక్యత కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. చెడు కోసం కొంతమంది ఐక్యత కలిగి ఉంటారు. అలాంటి ఐక్యత మంచిది కాదు. మంచి ఐక్యత మనం కలిగిన వారమై ఉండాలి. మీకు ఉదాహరణ చూపిస్తాను. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ కూడా ఒక ఐక్యత కనబడుతుంది. ఈ ఐక్యత ఎలాంటి ఐక్యత అంటే దేవుడు మెచ్చుకునే ఐక్యత కాదు, దేవుని నొప్పించినటువంటి ఐక్యత. ఈ ఐక్యత వల్ల ఏం జరిగిందో కూడా మనం గమనిద్దాం. ఆదికాండం 11:4లో జనులు ఐక్యత కలిగి ఉన్నారు. వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకొందుము రండని మాటలాడుకొనగా
గమనించండి, ఈ ప్రజలు అనగా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జలప్రళయం అయిపోయిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించిన విధానము, మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, ఇది ఆశీర్వాదం. విస్తరించాలి. కానీ వీరు అనుకుంటున్నారు కదా, మనము చెదిరిపోకుండా ఇక్కడే ఉండి ఐక్యత కలిగి ఉండి ఒక ఎత్తైనటువంటి గోపురాన్ని కట్టేద్దామని చెప్పి మరి వాళ్ళు బాబేలు అనేటటువంటి గోపురం కట్టడం ప్రయత్నం చేశారు. ఆ సమయంలో దేవుడు ఏం చేశారో ఒకసారి మనం పరిశీలన చేస్తే వారిని చెదరగొట్టినట్టుగా, వారి భాషలు తారుమారైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఐక్యత ఎలాంటిదంటే కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని వ్యతిరేకించేటటువంటి ఐక్యతగా ఇది కనబడుతూ ఉంది. మనం ఇక్కడే ఉందాము అని అంటూ ఉన్నారు. ఇక్కడే ఉండి ఐక్యత కలిగి మనము పట్టణాన్ని కట్టుకుందాము, పేరు సంపాదించుకుందాము అనేటటువంటి మరి ఉద్దేశము వీరిలో వచ్చేసింది. కానీ దేవుని చిత్తం అది కాదు. వారు విస్తరించాలి, వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మరి వీళ్ళ ఉద్దేశము ఐక్యతగానే ఉన్నారు, కానీ అది మంచి ఐక్యత కాదు, అది చెడ్డ ఐక్యతగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని జరిగించే ఐక్యతగా, దేవుని యొక్క విధి విధానానికి వ్యతిరేకత చూపించే ఐక్యత ఇది. కానీ దేవుడు ఏం చేశాడంటే వారిని మరి తారుమారు చేసినట్టుగా, వారిని చెదరగొట్టినట్టుగా దానికి బాబేలను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. మీరు ఎక్కడ ఉండడం కాదు, వెళ్ళాలి, వెళ్ళాలి, విస్తరించాలి. కానీ వారు అనుకుంటున్నారు కదా, ఇక్కడే ఉందాం, ఇక్కడే సరిపడిపోదాం, పెద్ద గోపురం కడదాం అని అనుకున్నారు. కానీ దేవుడు తారుమారు చేశాడు. అంటే ఇలాంటి ఐక్యత సరైనటువంటి ఐక్యత కాదు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఐక్యత ఇది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక ఐక్యత మనకు కనబడుతూ ఉంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఒక ఐక్యత కనబడుతుంది. ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయం పరిశీలన చేస్తే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల గావించి నడిపించుకుని వెళుతున్నటువంటి క్రమం అది. పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నము. పగలు మేఘస్తంభంలో దేవుడు తోడుగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు తోడుగా ఉన్నాడు. వారికి ఆహారం అంటే చక్కగా మన్నా కురిసింది. మాంసము పురేడు పిట్టల ద్వారా మాంసాన్ని దేవుడు సమకూర్చాడు. నీరు అంటే తాగడానికి నీళ్లు కావాలంటే బండ నుంచి నీరు బయటకు వచ్చింది, బండ నుంచి సముద్రం వచ్చింది, కాలువలు వచ్చాయి, నదులు వచ్చాయి. నీటికి కొరత లేదు, ఆహారానికి కొరత లేదు, ప్రొటెక్షన్కి సంరక్షణకి కొరత లేదు. అందుకనే వారి బట్టలు మాసిపోలేదు. 40 సంవత్సరాల ప్రయాణంలో వారి బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, కాళ్లకు వాపు రాలేదు. చెమట పట్టకుండా దేవుడు వారిని చక్కగా గెద్ద రెక్కల మీద నడిపించిన రీతిగా, వారిని మోసుకుని వెళ్ళిన రీతిగా వారిని నడిపించాడండి. అలాంటి సమయంలో గొప్ప నాయకుడుగా ఉన్నటువంటి మోషేకు ఒక వ్యతిరేకమైనటువంటి జనాంగం లేచింది. దాతాను, అబీరాము, కోరాహు, ఓను అనేటటువంటి వ్యక్తులు వ్యతిరేకంగా లేచారు. లేచి వారు అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో మోషే, ఇక నీ మాట మాకు అవసరం లేదు, నువ్వు చెప్పేటటువంటి పని మేము చేయము, నీ వెంబడి మేము రాము అని ఒక వ్యతిరేకమైనటువంటి జనాంగంగా వారు కనబడుతున్నారు. వారు ఐక్యత కలిగి ఉన్నారు. అక్కడ నలుగురు కూడా, వారితో పాటు 250 మంది కూడా వ్యతిరేకమైపోయారు. దేవుని యొక్క దైవ సేవకునికి మరి వ్యతిరేకంగా వాళ్ళు వెళుతూ ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు మోషే, ఆ మోషే మాటను కూడా వారు ధిక్కరించి మోషే మాటకు వ్యతిరేకత చూపిస్తూ వారు ముందుకు సాగుతూ ఉన్నారు. మేము రాము అనేటటువంటి విషయాన్ని వారు తెలియజేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి ఐక్యతే. ఎలాంటి ఐక్యత అంటే కనుక వ్యతిరేకత కలిగిన ఐక్యత. దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తూ వీరు ఐక్యత కలిగి ఉన్నారు. దీనిని ఏమన్నారంటే చెడ్డ ఐక్యత అన్నారు. ఎలాంటి ఐక్యత వల్ల ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే, లేవికి మునుమనవుడును, కహాతు మనవుడును, ఇస్సారు కుమారుడును కోరాహు, రుబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములు, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీల పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, వాళ్ళు నలుగురు, వీళ్ళ 250 మంది మొత్తం మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, విరోధముగా అంటే ఐక్యత కలిగి ఉన్నారు, విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చూసారా, చాలా వరకు నడిపించేశాడు దేవుడు, చాలా వరకు మోషే నాయకత్వంలో నడిచేశారు. కానీ ఈ 250 మంది అలాగే ఆ నలుగురు వ్యతిరేకమైపోయారు.
ఒక పక్షముగా, ఒక గుంపుగా మారిపోయి, వ్యతిరేకంగా మారిపోయి దైవజనుడైన మోషేను అలాగే అహరోనును కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. ఎవరిని వ్యతిరేకిస్తున్నారంటే దైవజనుడు మాత్రమే కాదండి, దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే వీరు ఎలా ఉన్నారు అంటే ఐక్యతలోనే ఉన్నారు, కానీ చెడు ఐక్యత కలిగి ఉన్నారు. ఇలాంటి ఐక్యత మనము కలిగి ఉండకూడదు. మనము మంచిని కోరుకునే ఐక్యత కలిగి ఉండాలి. మన ద్వారా మంచి జరిగే విధముగా ఐక్యత కలిగి ఉండాలి. చెడు నిమిత్తం మనం ఐక్యత కలిగి ఉండడం వల్ల ఉపయోగం లేదు. సహోదరులు ఐక్యత కలిగిన ఎంత మేలు, ఎంత మనోహరం అన్నట్లుగా మన ఐక్యత మంచిని చేసే ఐక్యత అయి ఉండాలి. మరి దేవుని వాక్యములో రాయబడినటువంటి మాట, ఈ మంచి ఐక్యత ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చూసినటువంటి సందర్భాలు రెండు కూడా చెడ్డ ఐక్యత అక్కడ కనబడుతూ ఉంది. వాటి వల్ల చెడే వచ్చింది. బాబేలు గోపురం కట్టేద్దామని ఉద్దేశించుకున్నారు, కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. అలాగే రెండవదిగా దైవజనుడైనటువంటి మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా వాళ్ళు ఐక్యత కలిగి మేము ఇక రాము, నీతో మాకు ఇక పని లేదు అనేటటువంటి విధానంలో వారు ఉంటే దేవుని యొక్క కోపాగ్ని వారి మీదకి దిగి వచ్చింది. దేవుడు భూమికి ఆజ్ఞాపించగా భూమి ఏమి చేసిందంటే నోరు తెరచింది. భూమి నోరు తెరచి ఆ దాతాను, అబీరాము, అలాగే కోరాహు, ఓను వీరందరినీ కూడా మింగివేసినట్టుగా భూమి అలా వారిని కిందకి లాగేసుకున్నట్టుగా కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, పైనుంచి అగ్ని దిగి వచ్చి 250 మందిని దహించి వేసింది. కాబట్టి ఈ చెడ్డ ఐక్యత వల్ల ఏం జరుగుతుందంటే ప్రమాదమే జరుగుతుంది. ఈ చెడ్డ ఐక్యత వల్ల ఏం జరుగుతుందంటే నష్టము జరుగుతుంది. గమనించండి. కాబట్టి మన ఐక్యత ఎలా ఉండాలంటే దేవుని సంతోషపరిచే ఐక్యతగా ఉండాలి, మంచిని నెరవేర్చే ఐక్యతగా ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఐక్యత మనము కలిగి జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో గమనించండి, ఆత్మీయ ఐక్యత కనబడుతుంది ఒక సందర్భంలో. అది ఎక్కడ అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట, ఇదిగో నా వలన వినినటువంటి తండ్రి ఆత్మ కొరకు కనిపెట్టండి, ప్రార్థించండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమవుతూ చెబితే ఈ శిష్యులైనటువంటి వారు 12 మంది, అలాగే మరి దగ్గరగా అక్కడ ఉన్నటువంటి ఆడవారు, అలాగే కొంతమంది, మొత్తం 120 మంది కలిసి ఆ యెరూషలేము యొక్క మరి ఆ యొక్క ప్రాంతములో ఆ పట్టణము విడిచి వెళ్లకుండా మేడగదిలో కూర్చునండి 10 రోజులు ఎడతెగక ప్రార్థన చేశారు. ఏక అంశముతో, ఏకాత్మతో ఐక్యత కలిగి ప్రార్థించారు. ఇది ఆత్మీయ ఐక్యత, దేవుని ఉద్దేశాన్ని జరిగించే ఐక్యత. ఎక్కడ కూడా ఎవరు రాజీ పడకుండా ఒకే ఒక అంశము, వారి సొంత అంశము కాదు, ఒకే ఒక అంశము. ఆ అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకునే అంశము. తండ్రి మీరు రండి అని చాలా బలమైనటువంటి ప్రార్థన, అది చాలా ఘనమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది? ఒక అద్భుతమే జరిగింది. అక్కడ ఏం జరిగింది అంటే కనుక బలమైనటువంటి అగ్ని అభిషేకము వారి మధ్యలోనికి దిగి రావడము, వారి మీద వ్రాలడము, ఒక్కొక్కరి మీద వ్రాలగా అన్య భాషలు మాట్లాడారు. వారు చదువు లేనటువంటి వారు పామరులే, విద్య లేనటువంటి వారు విద్యా విహీనులుగా ఉన్నారు. అయినప్పటికీ అజ్ఞానులుగా ఉన్నప్పటికీ దేవుడు ఆత్మజ్ఞానమును వారికి అనుగ్రహించి అద్భుతముగా అనేక రకమైనటువంటి భాషలు వారి నోట ఉంచి వారిని రగులుతున్నటువంటి మండుతున్నటువంటి జ్వాలలుగా నిలబెట్టేశాడు దేవుడు. దీనివల్ల ఏమి జరిగిందంటే దేవుని కార్యము జరిగింది. దీనివల్ల ఏమి జరిగిందంటే దేవుని ఉద్దేశము నెరవేరింది. ఇది ఆత్మీయ ఐక్యత. ఇలాంటి ఐక్యత మనం కలిగి ఉండాలి. దీనినే మంచి ఐక్యత. దేవునికి మహిమ కలుగును గాక. శుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఘనమైనటువంటి కార్యాలు జరిగించే గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి కాకులను గురించిన చరిత్ర ఇదిగో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విచారించమన్నావు తండ్రి, ఇదిగో విచారించాం నాయన. వివరణముగా తండ్రి నాయన ఇదిగో మీరు బయలుపరిచినటువంటి 4 విషయాలను ప్రభువా మీకు వందనాలు. ఆ 4 విషయాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. నీ వాక్యానుసారముగా, నీ చిత్తానుసారముగా నడుచుకుంటూ ఎగిరి మేకగల ధన్యత మా అందరికీ చేయమని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది.
యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.